హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా సి సెక్షన్ రికవరీ అనమాట. నేను ఎలా రికవరీ అయ్యాను, ఏమేమి ఫుడ్ తిన్నాను, ఆ తర్వాత డాక్టర్ నాకేం టిప్స్ ఇచ్చారు, అది నాకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అయిందండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మనలో చాలా ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. హోల్ ప్రెగ్నెన్సీ గురించి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని 100% అయితే చెప్పగలుగుతానండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ కొంతమంది దగ్గర తెలుసుకుంటారు, కొన్ని పాయింట్స్ కొంతమంది దగ్గర తెలుసుకుంటారు. సో నా వీడియోస్లో మీకు ఏ పాయింట్ తెలుసుకుంటారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో కమింగ్ టు నా సి సెక్షన్ రికవరీ అనమాట. సి సెక్షన్ రికవరీ అనేది చాలా బాగా జరిగిందండి. అండ్ మెయిన్ వచ్చేసి నేను అనుకుంటున్నాను రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నాను. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా చాలా అయ్యిందని కూడా చెప్పుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా బడ్జెట్ వీడియో పెట్టున్నాను అనమాట. ఫైనాన్షియల్గా అయినా కానీ ట్రీట్మెంట్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎక్సలెంట్ హాస్పిటల్. బట్ అందరికీ ఇలాగే ఎక్సలెంట్ ఉంటుందంటే చెప్పలేను. ఎందుకంటే నా పరంగా నా బాడీకి రెయిన్బో హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది 100% సెట్ అయింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై ట్రీట్మెంట్ అనమాట ఇన్ రెయిన్బో హాస్పిటల్. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ సో నా రికవరీ అయితే చాలా బాగా జరిగిందండి. మెయిన్ మా ఇంట్లో వాళ్ళు అయితే రికవరీ చాలా ఫాస్ట్గా అయ్యానని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర చూసుంటారు కదా చాలా మందిని, వాళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వు ఫాస్ట్ రికవరీ అయ్యావు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డెలివరీ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు కాబట్టి నేను ఫాస్ట్గా అయ్యానా స్లోగా అయ్యాను అనేది నాకు ఐడియా లేదు. బట్ ఇంట్లో వాళ్ళు అయితే నువ్వు ఫాస్ట్ రికవరీ అయ్యాను. టు ఫుడ్ అనమాట. సి సెక్షన్ రికవరీలో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను వచ్చేసి అక్కడైతే నాకు అన్ని ఫుడ్ ట్రై చేశారండి. చాలా మంది పప్పు తినకూడదు అని చెప్తారు అనమాట. అందులో సి సెక్షన్ అయినప్పుడు ఎసిడిటీ ఫామ్ అవుతుంది. అక్కడ మనకి ఎసిడిటీకి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనమాట. బట్ స్టిల్ పప్పు తినకూడదు అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్ లో కూడా ఒకరు చెప్పారనమాట. బట్ వాళ్ళు పప్పు కూడా ట్రై చేశారు. నేను ఉన్న 3 days లో నాకు సి సెక్షన్ అయిపోయిన ఈవినింగే నాకు ఫుడ్ అనేది ఇచ్చేసారనమాట. ఫుడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చట్నీ పెట్టారు, శనగల చట్నీ పెట్టారు, అలాగే పప్పు పెట్టారు, అండ్ పెసరపప్పు అంటారు కదా అది పెట్టారు. అన్ని పెట్టారండి. అన్ని పెట్టి నాకు అక్కడే టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి నా బాడీకి సూట్ అవుతున్నాయా లేదని అక్కడే చెక్ చేశారు. ఒకవేళ మనకి ఏదైనా రియాక్షన్ వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు మనకి మెడిసిన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకవేళ నాకేం రియాక్షన్ అవ్వలేదు. బట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఏంటంటే చాలా మంది తెలియక తినేస్తారు అనమాట. అందరికీ చెప్పే వాళ్ళు ఉండరు కదండి. ఒక్కొక్కరు కొంతమంది తెలియక తినేస్తారు కదా. సో అలా తెలియక తిన్నా కానీ వాళ్ళకి ఏం రియాక్షన్ రాకూడదని చెప్పి హాస్పిటల్ వాళ్ళు ఇది గుర్తు పెట్టుకొని అక్కడ వాళ్ళే మ్యాక్సిమం తినకూడని ఫుడ్తో మొత్తం ట్రై చేసి మనకి ఎలా ఉంది ఏంటి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి ఇంటికి పంపిస్తారు అనమాట. నేను 3rd day డిశ్చార్జ్ అయ్యి వచ్చాను కదా. వచ్చినప్పటి నుంచి నేను తీసుకున్న ఫుడ్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అండి. అది మొత్తం ఒక 1 month వరకు ఇడ్లీయే తిన్నాను అనమాట. ఎందుకంటే వేరే ఫుడ్ డైజెషన్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను ఇడ్లీయే తిన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే వాటర్ తాగితే పొట్ట వస్తుంది అని చెప్పి మన అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా చెప్తారనమాట. వాటర్ ఎక్కువ తాగొద్దు, పొట్ట వస్తుంది అని చెప్పి. బట్ డాక్టర్ ఏమంటారు, డేకి 3 liters వాటర్ కంపల్సరీ తాగాలి, మీరు రికవరీ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. బట్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే వద్దంటారు. మా అమ్మమ్మ అయితే అనింది అనమాట, పొట్ట వస్తుంది వద్దులే ఎక్కువ వాటర్ అని. బట్ డాక్టర్ అక్కడ మా అమ్మమ్మ ముందే చెప్పడం వల్ల ఆమె కూడా ఫీల్ అయింది మేబీ ఇది ఇంపార్టెంట్ ఏమో. ఎందుకంటే పాత కాలపుల లాగా ఈ కాలంలో లేదు, వాటర్ కూడా ఇంపార్టెంట్ ఏమో అని చెప్పేసి అలో చేశారనమాట నన్ను తాగడానికి. నేనైతే డైలీ 3 liters ఆఫ్ వాటర్ తాగాను. నాకైతే స్టమక్ అంతేం రాలేదండి. ఆ డెలివరీ అయిన వెంటనే మనకి స్టమక్ అయితే కనిపిస్తుంది. బట్ లేటర్ అది స్టమక్ పోతుంది అనమాట. సో వాటర్ తాగడం వల్ల స్టమక్ ఉంటుందనే అపోహలు మాత్రం అస్సలు ఉండకండి. మంచిగా వాటర్ తాగండి. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే ప్రెగ్నెన్సీలో ఎలా అయితే వాటర్ తాగానో ఆఫ్టర్ రికవరీలో కూడా సేమ్ అలాగే వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. అండ్ ఫుడ్ కూడా ఈజీగా ఉండే ఫుడ్ అయితే తినండి. నేను మెయిన్ వచ్చేసి మార్నింగ్ 8 కల్లా తినేసేదాన్ని అనమాట. ఆఫ్టర్నూన్ 1 o'clock, ఈవినింగ్ అయితే 6 కల్లా 6:30
కల్లా తినేసేదాన్ని అనమాట. అంటే నైట్ పాలు అవి తాగేదాన్ని అనమాట. ఎందుకంటే మన డైజెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచెస్ ని కూడా చాలా కేర్ గా ఉండాలి ఆ స్టిచెస్ తో కూడా. సో అందుకని చెప్పేసి నేను 6:30 కల్లా తినేదాన్ని అనమాట. డైజెషన్ కూడా ఈజీగా అయ్యేలాగా ఫుడ్ తినేదాన్ని. మెయిన్ వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ తినేదాన్ని, ఆఫ్టర్నూన్ వచ్చేసి దొండకాయ ఫ్రై ఏదో ఒకటి. ఇంకా పేరెంట్స్ చెప్తారు కదా వెల్లుల్లి కారం అవి ఇవి తినాలని చెప్పేసి అలాంటి డైట్ అయితే ఫాలో అయ్యాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి రైసే తినేదాన్ని అనమాట. అంటే చెప్పారనమాట, నువ్వు కొంచెం స్ట్రెంగ్ గా ఉండాలి, నువ్వు రైసే తిను, చపాతి కావాలంటే చపాతి కూడా తినమన్నారు. ఎందుకంటే హాస్పిటల్లో నాకు చపాతి అండ్ పన్నీర్ కర్రీ ఎక్కువ పెట్టారు. అండ్ చపాతి అండ్ పప్పు పెట్టారనమాట. నేను అక్కడ 3 days ఫుడ్ తిన్నాను కాబట్టి నాకు అన్ని ట్రై చేశారు. పప్పు పొంగల్ కూడా పెట్టారు. మనం ఇంట్లో కూడా పప్పు పొంగల్ కూడా తినొచ్చు. బట్ కొంతమంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెడితే పెట్టారులే, ఎందుకు వద్దు సేఫ్టీకి వద్దులే అని చెప్పి మా ఇంట్లో పెట్టలేదన్నమాట. సో అలా బటర్ మిల్క్ కానీ పాలు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఏవైనా కూడా ఇవైతే లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మన డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి లిక్విడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. నేను ఫుడ్ విషయంలో అలా టేక్ కేర్ చేశానండి. ప్రోటీన్ ఫుడ్ ఆఫ్టర్నూన్ అయితే పన్నీర్ ఫ్రై అయితే తిన్నాను, చికెన్ రోస్ట్ చేసుకొని తిన్నాను. అట్లాగా ప్రోటీన్ ఫుడ్ కూడా తిన్నాను అనమాట. ఎగ్ అయితే నేను ఆఫ్టర్ 1 month నుంచే తిన్నాను. అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఎక్కడో మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ విషయం అయితే ఇలా టేక్ కేర్ చేశాను నేను. అండ్ అంటే నాకు ఆఫ్టర్ డెలివరీ అయిన 10 days కి డాక్టర్ విజిట్ అయితే ఉన్నిందనమాట. సో మనము కూర్చొనేది లేచేది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లో కవర్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ దగ్గర పిల్లో కవర్ లేకపోయినా కానీ పిల్లో ఉంటుంది కదా మన ఇంట్లో పడుకునేటప్పుడు, ఆ పిల్లో అయినా పెట్టుకొని ఆ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఆ పిల్లో కూడా ప్రెషర్ ఎక్కువ పెట్టగాకండి. ప్రెషర్ ఎక్కువ పెట్టారంటే ఏమవుతుంది అంటే మన స్టిచెస్ కి ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే నేను చూసా కదా ఆ పిల్లో కవర్ సమ్ టైమ్స్ జారిపోయేటప్పుడు స్టిచెస్ కి తగిలేదనమాట. సో అదైతే ఖచ్చితంగా టేక్ కేర్ చేయండి. కొంచెం పైకే పెట్టేసుకొని మంచిగా బేబీకి పిల్లో కవర్ మీద ఫీడింగ్ అనేది ఇచ్చేసేయండి. మీరు కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనము మామూలుగా కాళ్ళు చాపుకొని కూర్చుంటాం, ఇట్లా బాస్మతులు వేసుకొని కూర్చుంటాం కదా, అలా అస్సలు కూర్చోకూడదు. మనకి సి సెక్షన్ అయినా ఒక 1 month వరకు ఇట్లా బాస్మతులు వేసే అస్సలు కూర్చోకూడదండి. మినిమం ఒక 3 weeks అయితే కూర్చోకూడదు. నాకు విషయం తెలియదు అనమాట, ఇలా కూర్చోకూడదు అనే విషయం తెలియదు. నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఎవ్రీ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అలాగే లెగ్స్ పెట్టుకొని కూర్చునేదాన్ని. ఆ తర్వాత ఏమైందంటే ఫస్ట్ విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు నాకు ఒక స్టిచ్ అనేది కొంచెం ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయిపోయింది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. తర్వాత మా హస్బెండ్ నుండి ఎలాంటి పొజిషన్ లో కూర్చోవాలని చెప్పి అడిగాడు డాక్టర్ని అడిగితే ఎలా కూర్చుంటుంది తిను అని అడిగితే మా హస్బెండ్ చెప్పాడు ఇలా ఫోల్డ్ చేసి కూర్చుంటుంది అంటే, నో అస్సలు కూర్చోకూడదు, అది నువ్వు చేసిన మిస్టేక్, అస్సలు ఫోల్డ్ చేసి కూర్చోకూడదు, కాళ్ళు చాపుకొని అన్నా కూర్చోవాలి, కాళ్ళు కిందకి పెట్టుకొని అయినా కూర్చోవాలి, ఆ రికవరీకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎవరైనా మీరు బాస్మతులు వేసుకుంటే మాత్రం అస్సలు వేసుకోకండి, అసలు వేసుకోకూడదు సి సెక్షన్ అయిన తర్వాత. ఇది డాక్టర్ నాకు చెప్పిన విషయం అనమాట. సో ఇది ఖచ్చితంగా టేక్ కేర్ అయితే చేయండి. ఇది ఒక పాయింట్ అనమాట నేను చేసిన మిస్టేక్. అండ్ ఇంకోటి వచ్చేసి బెల్ట్ కూడా చాలా మంది ఇమీడియట్ గా 3 days కి 4 days కి సి సెక్షన్ అయినా కానీ 5 days కి వేసుకుంటారు. బట్ నాకు మా డాక్టర్ అయితే సజెస్ట్ చేయలేదండి ఇమీడియట్ గా బెల్ట్ వేసుకోమని. నేను ఎప్పుడైతే 10 days కి విజిట్ కి వెళ్ళానో ఆ తర్వాత డాక్టర్ అన్ని చూసి ఓకే ఫైన్ అని, ఇప్పుడు నేను కావాలంటే బెల్ట్ వేసుకో, నీకు కావాలంటే వేసుకో లేదంటే లేదు అని చెప్పి చెప్పారనమాట. ఇంకా కన్ఫామ్ గా వేసుకోవాలనే రూల్ కూడా లేదు. డాక్టర్ నాకు అప్పుడు చెప్పారు, 10 days తర్వాత చెప్పారు నాకు బెల్ట్ వేసుకోండి అని చెప్పి. ఇప్పుడు ఓకే ఫైన్ అని చెప్పి. అండ్ ఆ స్టిచ్ ఓపెన్ అయినందుకు కూడా నాకు క్లీన్ చేసేసి మళ్ళీ స్టిక్కర్ వేశారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా సార్లు మనం పురిటి స్నానం చేసేటప్పుడు పసుపు పూసుకుంటామండి, మనము బాడీకి పూసుకోమని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారనమాట. సో ఆ మిస్టేక్ కూడా నవ్వే డేస్ చేయకూడదంట. డాక్టర్ అయితే నాకు వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేశారు కదా, నేను పూసుకోమన్నారని చెప్పి కొంచెం లైట్ గా పసుపు పూసుకున్నాను. అంటే బాడీకి పూసుకున్నట్టు, నేను స్టిచెస్ దగ్గర పోయలేదు, పైన ఎక్కడా పోయలేదు అనమాట. సో కొంచెం పూసినప్పుడు ఆ వాటర్ అనేవి మనకి బాడీ మీద నుంచి వెళ్తాయి కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఎల్లోగా అయ్యింది. డాక్టర్ ఒకటే చెప్పారు, పాతకాలపులో పసుపు వేరు ఇప్పుడు పసుపు వేరు, నువ్వు అస్సలు పెట్టవాకు, నెక్స్ట్ టైం నుంచి అస్సలు చేయమాకు మిస్టేక్. ఇంకా విజిట్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయమాకు, వాళ్ళు చెప్తుంటారు బట్ మనం ఫాలో అవ్వకూడదు అని చెప్పి చెప్పారు స్ట్రిక్ట్లీ. అది కూడా ఒకటి మిస్టేక్ అనమాట నాది. అది మీరు కూడా టేక్ కేర్ చేయండి. మేబీ పెట్టకూడదు అన్నప్పుడు మనం పెట్టకుండా ఉంటే బెటర్.
స్టిచ్ ఓపెన్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నట్టు చెప్పారనమాట డాక్టర్. సో బాస్మతులు వేసుకోవడం ఇలా పసుపు పూసుకోవడం ఈ రెండు మిస్టేక్స్ అయితే అసలు చేయగాకండి. అండ్ మమ్మని చెప్తారు మనం ఫ్రెష్ అయ్యేటప్పుడు సోప్ అయితే అసలు పెట్టకూడదండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ అంటే పొట్ట పైన వరకు పెట్టుకోవచ్చు, బట్ ఆ వాటర్ అనేవి కింద వెళ్తాయి కదా, సో అస్సలు పెట్టకూడదు. సోప్ అనేది కూడా పెట్టకూడదు. 10 days వరకు అయితే సోపు పెట్టకూడదు. ఆ తర్వాత ఏంటంటే మనం బాడీకి పెట్టుకోవచ్చు, పైన బాడీకి అయితే పెట్టుకోవచ్చు, కానీ కింద స్టిచెస్ దగ్గర అయితే అసలు సోప్ పెట్టకూడదు అని చెప్పారు డాక్టర్. అండ్ వెంటనే ఫ్రెష్ అయిన వెంటనే మంచిగా కూర్చుకోవాలని కూడా చెప్పారు. నీట్గా ఎప్పుడు కొంచెం గాలి వచ్చేలాగా చూసుకోమన్నారు. అంటే ఫ్రీ డ్రెస్సెస్ వేసుకోమని చెప్పారనమాట. అది కూడా టేక్ కేర్ చేయండి. నన్ను 1 week రమ్మని చెప్పారనమాట. సో నేను 1 week వెళ్ళాను. మంచిగా ఏదైతే స్టిచ్ ఓపెన్ అయి ఉందో దానికి యాంటీబయాటిక్ మెడిసిన్ అయితే ఇచ్చారు. దానివల్ల క్లోజ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే సి సెక్షన్ రికవరీలో నాకు ఎప్పుడు పొట్ట మీద మంటగా అనిపించేది అనమాట. ఇలాగ లాగుతున్నట్టు మంటగా అలాగ అనిపించింది. నేను విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగి ఎలా ఉంది నీకు అన్నప్పుడు, నేను ఇట్లాగ మంటగా ఉంటుంది డాక్టర్ ఇలాగ అంటే, డాక్టర్ ఏమన్నారు తెలుసా, నీకు ఒక్కటే కట్ చేసి ఓపెన్ చేశాను అనుకున్నావా ఏంటి, లోపల చాలా ఓపెన్ చేస్తున్నాను, దానివల్ల నరాలు అనేవి మంచిగా మనకి రీసెట్ అవ్వేటప్పుడు ఈ మంట అనేది ఖచ్చితంగా వస్తుంది అని డాక్టర్ చెప్పారనమాట. సో ఆ మంట అనేది కంపల్సరీ మంటగా ఉంటుంది అనమాట. అదొక పెయిన్ అని చెప్పను, మంటగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకో 10 days తర్వాత బెల్ట్ యూజ్ చేయమందని నేనైతే ఒక బెల్ట్ కొనుక్కున్నానండి. ఇది వచ్చేసి అగరా వరల్డ్ అనమాట. నేను అమెజాన్ లో తీసుకున్నాను ఈ బెల్ట్ అనేది. సో మీరు కూడా చూడండి. నాకైతే బాగానే అనిపించింది. నాకైతే పెద్ద స్టమక్ లేదు కాబట్టి నేను రెగ్యులర్ గా అంటే 12 hours పెట్టుకోవడం అలా ఏం పెట్టుకోలేదండి. ఎప్పుడైనా నాకు బ్యాక్ పెయిన్ అనిపించినప్పుడు బ్యాక్ పెయిన్ కోసం అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్యాక్ బాగా పెయిన్ ఉందని పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ అయ్యేటప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా మనకి బ్యాక్ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయన్నమాట. సో నేనైతే ఎవ్రీ టైం ఎక్కడ కూర్చున్నా సరే పిల్లో అయితే పెట్టుకునేదాన్ని అనమాట. బ్యాక్ సైడ్ పిల్లో పెట్టుకొని కూర్చునేదాన్ని. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లో పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చేదాన్ని. ముందేమో ఫీడింగ్ పిల్లో ఉంటుంది, వెనకేమో నాకు బ్యాక్ సపోర్ట్కి పిల్లో అయితే పెట్టుకున్నాను. అండ్ సమ్ టైమ్స్ బెల్ట్ కొనుక్కున్న తర్వాత బెల్ట్ కూడా పెట్టుకునేదాన్ని అనమాట సపోర్ట్ కోసం. బట్ స్టిల్ వెనక ఆనుకునేదాన్ని, బెల్ట్ వేసుకొని వెనక ఆనుకొని ఫీడింగ్ అయితే ఇచ్చేదాన్ని అనమాట. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం పడుకున్నప్పుడు అంటే బాగా పెయిన్స్ ఉంటాయి, చక్కగా లేవద్దు. మనం ఎలా అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పొట్ట మీద చక్కగా లేస్తే బేబీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారో, అలాగే మనకి సి సెక్షన్ అయిన తర్వాత చక్కగా లేవకూడదు. సైడ్ కి పడుకొని ఆ తర్వాత ఎక్కడైతే స్టిచెస్ వేసారో ఆ స్టిచెస్ కి ఇలా పట్టుకొని, ఆ తర్వాత సపోర్ట్ ఇంకేదైనా బెడ్కి ఉంటుంది కదా మనకి పైన బెడ్ ఏదైనా పట్టుకొని సపోర్ట్ పెట్టుకొని లేవాలన్నమాట. ఆ లేచేది కూడా చాలా ఇంపార్టెంట్. చక్కగా అయితే అస్సలు లేవద్దు, సైడ్కి పడుకొనే లేవండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రికవరీలో. లేదంటే కొంచెం సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏం లేదండి, అన్ని సైడ్ ఎఫెక్ట్స్. మనం ఈ లైఫ్ ప్రాపర్ గా ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. సో మనకి ఫ్యూచర్ లో కానీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదంటే ఇలాంటి జాగ్రత్తలన్నీ కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ రికవరీకి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ ఇవ్వాలి కదా, నిద్రపోతే అలా అనుకుంటారు, బట్ ఫీడింగ్కే లేవండి, లేచి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోండి. అంతేగాని మీరు అసలు బేబీ ఏడుస్తుంటే కూడా మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సి సెక్షన్ రికవరీకి నిద్ర అనేది. అదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకుని నాకు డాక్టర్ పర్టికులర్ గా చెప్పారనమాట. ఏమంటే నువ్వు నిద్రపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎనఫ్ స్లీప్ ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవుతాయి, ప్లస్ నీకు రికవరీ ఫాస్ట్ గా అవుతుంది. లేదు అంటే ఎఫెక్ట్ అవుతావు. మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకో. హస్బెండ్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ అని డాక్టర్ కూడా బాగా పర్టికులర్ గా మెన్షన్ చేశారు నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు అనమాట. ఏంటంటే మనం కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇట్లా స్ట్రైట్ గా మన స్పైన్ అనేది మనకి చక్కగా కూర్చోవాలి అనమాట. చక్కగా కూర్చోవాలి, చక్కగా నడవాలి. ఎందుకంటే వంగి ఇట్లాగా నడవడం వల్ల కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఎఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది కూడా పోస్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. వచ్చే ముందు ఇవన్నీ చెప్తారండి మనకి రికవరీకి అవ్వాల్సినవి. కొన్ని ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్పరు మనకి. పోస్ట్ పార్టం బుక్ అని ఒకటి ఇస్తారనమాట రెయిన్బో వాళ్ళు. ఆ బుక్ లో చదువుకోవచ్చు. ఇంకేమన్నా మనకి డౌట్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పినవి కాకుండా మనకి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. మినిమం 6 weeks అనేవి ఇవన్నీ పాటించాలండి. ఆ తర్వాత కొంచెం చిన్నవి తగ్గించినా పర్వాలేదు. 6 weeks మినిమం ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి.
పోస్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నడిచినా చక్కగా నడవండి, కూర్చున్నా చక్కగా కూర్చోండి. సో మనం కూర్చున్నప్పుడు ఒకవేళ మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందన్నప్పుడు మన పొట్ట దగ్గర పిల్లో పెట్టుకోవడం కూడా చాలా, అట్లని చెప్పి పిల్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోకూడదు, జస్ట్ పిల్లో సపోర్ట్ అయితే తీసుకోండి. సో మనకేంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.